పై కేంద్రం సవతి ప్రేమ చూపుతోందన్న కేటీఆర్ వ్యాఖ్యల్ని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఖండించారు. గ్రాంట్ల రూపంలో తెలంగాణకు 2 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మోదీకి అండగా నిలబడతారని దత్తాత్రేయ స్పష్టం చేశారు. బాధాకరమైన అంశం ఏంటంటే ప్రశంసలు తప్ప పైసలు మాత్రం కేంద్ర ప్రభుత్వం విధించే మూడ్లో లేదు. రామ్ మేఘవాలనే మంత్రి గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మాట వాస్తవమే. మిషన్ కాకతీయకు 5,000 కోట్లు, మిషన్ భగీరథకు 19,000 కోట్లు, మొత్తం వెరసి 24,000 కోట్లు మరి ఇయ్యమని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఈ ప్రతిపాదనను మేము తిరస్కరించినామని చెప్పి కేంద్ర ప్రభుత్వ పక్షాన వారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటంటే కేవలం తమ ఉనికి లేదని, భారతీయ జనతా పార్టీ అనే పార్టీకి ఇక్కడ ఉనికి లేదని, ఇక్కడ వారికి రాజకీయంగా అవకాశం లేదని, చిల్లరమల్లర రాజకీయ బుద్ధితో, రాజకీయ దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తున్న ఈ పక్షపాత వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదు అని ఆయన ఆరోపణ చేసిండో. సుమారుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి అనేక గ్రాంట్ల రూపంలో వచ్చినాయి. ఉదాహరణగా దేశంలో 99 సాగునీటి ప్రాజెక్టులుంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద 11 ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్రాలన్నింటినీ, దేశం మొత్తాన్ని ఒకటే రకంగా చూడాలన్న సోయి లేకుండా నీతి ఆయోగ్ సిఫారసు చేసిన, తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసిన, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా కనీసం ఒక 10ల సంఖ్యలో విజ్ఞప్తి చేసిన, భారత ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఉన్నందుకే, ఈ రకమైన పక్షపాత వైఖరిని ప్రదర్శించినందుకే, తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమను కనబరిచినందుకే మొన్న మేము 100 స్థానాలు అనుకుంటే 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసి అఖండమైన తీర్పును తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది. పోయినసారి 1 సీట్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో, సికింద్రాబాద్. ఈసారి ఆ సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. శాసనసభలో 5 ఉండేది, 1 అయింది. సమాఖ్య స్ఫూర్తికి, ఫెడరల్ స్ఫూర్తికి తూచా తప్పకుండా ఆచరిస్తూ నడుపుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నికల యొక్క శైలి, అసెంబ్లీ ఎన్నికల యొక్క శైలి భిన్నంగా ఉంటుంది. ఇది పార్లమెంట్ ఎన్నికలు భాజపాకు అనుకూలంగా ఉంటాయి, మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాయి. ఈ విషయాన్ని ఆయన గమనించే, ఈ విషయాన్ని ఆయన గ్రహించే మోడీ ప్రభుత్వాన్ని మీద నింద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.